బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతేన స పాపేన పద్మపత్రమివాంభసా. ఎవరైతే తాను చేసే సమస్త కర్మలను పరమాత్మకు అర్పించి వాటితో ఎటువంటి సంగమమును పెట్టుకోకుండా పరమాత్మ భావనతో పరమాత్మ పరంగా కర్మలను చేస్తున్నాడో అటువంటి వాడు తామరాకు మీద నీటి బొట్టు మాదిరి ఉంటాడు, కానీ దేనికి అంటుకోడు, అతనికి ఏ బంధనము అంటదు. ఈ శ్లోకంలో పరమాత్మ కర్మలు ఇంకా ఎలా చేయాలో వివరిస్తున్నాడు. ఈ ప్రపంచంలో మనము ప్రతిదానికి ఎవరి మీదనో ఒకరి మీద ఆధారపడుతుంటాము. ప్రతివాడు అంతే. స్వతంత్రంగా జీవిస్తున్నాము అని అనుకున్నా అది వట్టి భ్రమ. దేని మీదనో ఒకదాని మీద ఎవరి మీదనో ఒక మీద నిత్యం ఆధారపడక తప్పదు. ఈ ఆధారపడ్డ వాళ్ళు మనలను కాపాడవచ్చు, కాపాడలేకపోవచ్చు. కానీ పరమాత్మ మీద ఆధారపడితే ఆయన మనలను అనుక్షణము కాపాడతాడు. అటువంటప్పుడు వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడటం కన్నా పరమాత్మ మీద ఆధారపడటం మేలు కదా. పరమాత్మ మీద ఆధారపడటం అంటే మనం ఏ పని చేసినా ఆ కర్మ ఫలాన్ని పరమాత్మకే అర్పించడము. ఇది ఎలాగా అంటే మనము ప్రతిరోజు ఏదో ఒక దేవుడిని దేవతను విగ్రహ రూపంలో పూజిస్తాము కదా. ఈ విగ్రహములనే దైవీ భావంతో పూజిస్తాము. కాబట్టి మనం చేసే కర్మలన్నీ వాళ్ళ పరంగా చేస్తూ మన కర్మ ఫలములను వారికి అర్పిస్తే చాలు. అలా చేసి చేసి క్రమక్రమంగా నిర్గుణ పరబ్రహ్మను ఆరాధించే స్థితికి చేరుకోవచ్చు. ఇలా చేయడానికి ముందు రామాయణ భాగవతములు చదవడము ముఖ్యము. అందులో అవతార పురుషులైన రామకృష్ణుల గురించి మనకు తెలుస్తుంది. అలా చదివినప్పుడు వారి మీద ఆరాధనా భావం పెరిగి వారిని ఆశ్రయిస్తాము, వారి ప్రతిమలను పూజిస్తాము, వారికి మన కర్మ ఫలములను అర్పిస్తాము. మన భారమంతా వీరి మీద వేసి నిశ్చింతగా ఉంటాము. అప్పుడు జీవితం తామరాకు మీద నీటి బొట్టులాగా ఉంటుంది. ఇవన్నీ చేయాలంటే దైవం మీద భక్తి, శ్రద్ధ, ఏకాగ్రత కలిగి ఉండటం ముఖ్యము. అంతేకాని ఏదో ప్రతిరోజు యాంత్రికంగా అన్ని దేవాలయాలకు వెళ్ళి ప్రదక్షిణలు చేయడం కాదు. మనం నిత్య జీవితంలో కృష్ణార్పణము, రామార్పణము, భగవదార్పణము అనే మాటలు మనం వినే ఉంటాము. అంటే ఈ కర్మ ఫలితము నాది కాదు, భగవంతునిది, దీనితో నాకు ఎలాంటి సంబంధము లేదు అనే భావన కలగడము, అహంభావము లేకుండా ఉండటము, నేను చేస్తున్నాను అనే కర్తృత్వ బుద్ధిని వదిలిపెట్టడము, ఆసక్తి బుద్ధి లేకపోవడము. ఈ లక్షణాలతో కర్మలు చేస్తే ఆ కర్మ బంధనములు అతనిని అంటవు. అంటే తామరాకు మీద నీటి బొట్టు మాదిరి ఉండాలి. ఆత్మజ్ఞానము కలిగిన వాడు తామరాకు మాదిరి ఉంటాడు. తామరాకు మీద నీరు పోస్తే అది బొట్టు బొట్టుగా దాని మీద ఆడుతూ ఉంటుంది, కానీ దానికి అంటదు, జారిపోతుంది. తామరాకును నీటిలో ముంచి తీసినా తామరాకుకు నీటి తడి కూడా అంటదు. అలాగే అతడు ఏ కర్మ చేసినా అతనికి ఆ కర్మ ఫలము అంటదు. దీనిని కర్మ సన్యాసము అని అనవచ్చు. కాబట్టి జీవన్ముక్తులు అయిన వాళ్ళు తాము తరించినప్పటికీ మానవులను తరింపచేయడానికి కర్మలు చేస్తుంటారు, కానీ ఆ కర్మ ఫలముల మీద ఆసక్తి చూపరు. కర్మ సన్యాసము అంటే ఇదే. అంతేకాని కర్మలు చేయకుండా సోమరిగా ఉండటం కాదు. ఫలాపేక్ష లేకుండా చేసిన కర్మలను ఈశ్వరునికి అర్పిస్తూ ఆసక్తి లేకుండా కర్మలు చేస్తే ఆ కర్మ బంధములు అతడికి అంటే ప్రసక్తి లేదు. కర్మ మనల్ని బంధించడానికి కారణము మనం చేసే పని మీద, దాని ఫలితం మీద మనకు అంతులేని ఆసక్తి కలిగి ఉండటమే. కర్తృత్వ బుద్ధి, అటాచ్మెంట్ లేకపోతే బంధనములు అంటవు. ఈ శ్లోకంలో బ్రహ్మణ్యాధాయ కర్మాణి అంటే మనం చేసే కర్మలను పరమాత్మకు సమర్పించాలి అని అర్థము. ఏదైనా వస్తువు అయితే సమర్పించవచ్చు, కానీ కర్మలను ఎలా సమర్పిస్తాము అనే సందేహం రావచ్చు. అంటే ఏ పని చేసినా పరమాత్మ భావనతోనే చేయాలి. మనం చేసే ప్రతి పని పరమాత్మ చూస్తున్నాడు, గమనిస్తున్నాడు అనే భావనతో చేయాలి. తప్పు చేస్తే శిక్ష తప్పదు అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. కానీ నేను చేసే కర్మల వలన మంచి జరిగినా చెడు జరిగినా ఈ కర్మఫలం నాది కాదు, పరమాత్మది, దీనితో నాకు ఎటువంటి సంబంధము లేదు అనే భావనతో చేయాలి. మనం చేసే అన్ని కర్మలను పరమాత్మ పరంగా చేయాలి. పరమాత్మ మీద ప్రేమతో, భక్తితో, శ్రద్ధతో చేయాలి. దాని వలన వచ్చే ఫలములను మంచైనా చెడైనా పరమాత్మ ప్రసాదంగా స్వీకరించాలి. ఇదే మనం చేసే కర్మలను పరమాత్మకు అర్పించడము. అప్పుడు ఈ కర్మ ఫలములు, కర్మ బంధనములు మనకు అంటవు. మనం అనునిత్యము బయట ప్రపంచంలో తిరుగుతున్నా, ఏ పని చేస్తున్నా, ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, వృత్తి విద్య కానీ, రాజకీయం కానీ, ఆ కర్మలు కానీ, కర్మల ఫలములు కానీ మనను బంధించవు.
మనము తామరాకు మీద నీటి బొట్టు మాదిరి కర్మలకు అంటకుండా ప్రశాంతంగా ఉంటాము. మానసిక ప్రశాంతత కొరకు ఏ ఆశ్రమాలకు పోయి ఎవరిని ఆశ్రయించవలసిన అవసరం లేదు. మనం ఏ దేవుడిని కొలుస్తున్నామో ఆ దేవుడిని దేవతను ఆశ్రయిస్తే చాలు, ప్రశాంతత దానంతటదే వస్తుంది. ప్రశాంతంగా ఉండటము మన చేతిలో పని. కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వాత్మశుద్ధయే. యోగులు అయినవారు కేవలం శరీరము చేత, మనస్సు చేత, బుద్ధి చేత, ఇంద్రియముల చేత కర్మలు చేస్తున్నారు. కానీ ఆ కర్మలను ఫలాపేక్ష లేకుండా, ఎటువంటి సంఘం లేకుండా చేస్తున్నారు. ఇప్పుడు ఈ శ్లోకంలో పరమాత్మ యోగులు కర్మలు చేసే స్థితిని తెలుపుతున్నాడు. ఇదే నిష్కామ కర్మ, కర్మయోగమునకు తొలిమెట్టు. నిష్కామ కర్మ చేతనే చిత్తశుద్ధి కలుగుతుంది. ఈ చిత్తశుద్ధిని పొందడానికి సాధకులు నిష్కామ కర్మలు, కర్తృత్వ భావన లేకుండా, ఫలాసక్తి లేకుండా, మమకారాలు లేకుండా, రాగద్వేషములు లేకుండా కర్మలు చేస్తున్నారు. ఇక్కడ కేవలం అనే పదం వాడారు. అంటే కేవలం ఇంద్రియములతోనే అని అర్థము. అంటే కేవలం ఇంద్రియములతోనే చేస్తున్నాడు అని అర్థము. ఎందుకంటే ఇంద్రియములు జడములు, వాటంతటవి ఏ పని చేయలేవు. మనసు, బుద్ధి, అహంకారము తోడైతేనే గాని ఏ పని చేయలేవు. కాబట్టి చేసే కర్మల మీద ఎటువంటి సంగము లేకుండా, మమతానురాగాలు లేకుండా, ఫలాపేక్ష లేకుండా నిష్కామంగా కర్మలు చేస్తే చిత్తము నిర్మలంగా ఉంటుంది, జ్ఞానము కలుగుతుంది, మోక్షమునకు మార్గము సులభం అవుతుంది. ఇలా కర్మలు చేసినా అవి చేసినట్టు కావు. మలినమైన మనస్సుతో కర్మలు చేస్తే అవి జ్ఞానమును కలిగించవు. ఒకసారి జ్ఞానం కలిగితే ఇంకా వారు ఇంద్రియములతో ఏ ధర్మకార్యములు చేసినా అవి చేయనట్టే. కాబట్టి దీనిని కర్మ సన్యాసము అని అనవచ్చు. కాబట్టి మోక్షము కావాలి అని కోరుకునేవాడు ఫలాశక్తిని వదిలి, రాగద్వేషములు వదిలిపెట్టి, కర్తృత్వ భావన లేకుండా కర్మలు చేసి జ్ఞాని కావాలి. దీనిని నిష్కామ కర్మ అని మనము తెలుసుకున్నాము. నిష్కామ కర్మ ఆచరిస్తే చిత్తము శుద్ధి అవుతుంది. యోగులు, సాధకులు అయిన వాళ్ళు తమ మనసు, చిత్తము పరిశుద్ధంగా ఉండటానికి గాను ఫలాన్ని ఆశించకుండా సమాజ శ్రేయస్సుకు కర్మలు చేస్తుంటారు. కేవలం ఇంద్రియములతోనే కాదు, బుద్ధితో, మనసుతో కూడా అటువంటి ఆలోచనలు చేస్తుంటారు. చాలామంది పైకి సమాజ సేవ చేస్తున్నట్టు కనిపించినా లోలోప ఎంతో కొంత లాభం పొందాలనే ఆశతోనే కర్మలు చేస్తుంటారు. కేవలం ఇంద్రియములతోనే కాదు, మనసులో కూడా ఆలోచనలు, బుద్ధితో చేసే నిర్ణయాలు అన్నీ పరోపకారానికి, సమాజ శ్రేయస్సు కొరకే చేయాలి. మనోబుద్ధి, అహంకారములలో కూడా స్వార్థము ఉండకూడదు, మమత, అభిమానము ఉండకూడదు. అందుకే పరమాత్మ కేవలం ఇంద్రియైరపి అని వాడాడు. అంటే కేవలం ఇంద్రియములతోనే కాకుండా మనసు, బుద్ధి కూడా నిష్కామ కర్మ చేయడం గురించి ఆలోచించాలి, ఆచరణలో పెట్టాలి. ఇలా చేసినట్టయితే మనసు, చిత్తము కూడా నిర్మలత్వం పొందుతుంది. దాని వలన జ్ఞానము కలుగుతుంది. అప్పుడు మోక్ష మార్గంలో ప్రయాణం చేస్తాము. ఇదంతా సాధకుల కొరకు చెప్పారు, మా కోసం కాదు. అయినా మాకు చదువు, ఉద్యోగము, వ్యాపారాలతోనే సరిపోతుంది, ఇంకా సాధన చేయడం ఎక్కడ, అది కుదరదు అని చాలామంది అంటుంటారు. ఎందుకంటే కష్టమైన పనిని ఎగవేయడానికి ఎప్పుడూ మానవులు ఇష్టపడుతుంటారు. కానీ పరమాత్మ అలా అనలేదు. మీకు శరీరంతో భగవంతుని పూజించడము, ధ్యానించడం కుదరకపోతే మనసుతో చేయండి, మానసిక పూజ చేయండి. మనసుతోనే అన్ని పుణ్యక్షేత్రాలు దర్శించండి. మీ మనసును పరమాత్మకు అర్పించండి. అన్ని పనులు పరమాత్మ పరంగా చేయండి. అదే మానసిక పూజ. అది కుదరకపోతే ఏదో ఒక పుస్తకము, భగవద్గీత కానీ, రామాయణం లాంటి గ్రంథములు కానీ పక్కన పెట్టుకొని పని మధ్యలో 4 పేజీలు బుద్ధిగా చదవండి. మీకు రిలాక్సేషన్గా ఉంటుంది, జ్ఞానం వస్తుంది. ఈ విధంగా కేవలం శరీరంతోనే కాకుండా మనస్సుతో కూడా, బుద్ధితో కూడా పరమాత్మను పూజించవచ్చు, అర్పించవచ్చు అని పరమాత్మ మనకు తెలియజేస్తున్నాడు. అయితే మానసిక పూజ కానీ, గ్రంథ పఠనము కానీ ఏదో ఒక ఫలితాన్ని ఆశించి చేయకూడదు. అందుకే సంగం త్యక్త్వా అని అన్నారు. నిష్కామంగా చేయాలి. అలా చేస్తే మనకు వచ్చే ఫలితమే ఆత్మశుద్ధి. అంటే మనసు శుద్ధి అవుతుంది, మనసు నిర్మలంగా ఉంటుంది, ఎటువంటి టెన్షన్లు ఉండవు. యుక్తః కర్మ ఫలం త్యక్త్వా శాంతిమాప్నోతి నైష్ఠికీం అయుక్తః కామకారేణ ఫలే సక్తో నిబధ్యతే. యుక్తుడు అయినవాడు కర్మఫలములను వదిలిపెట్టి పరమశాంతిని పొందుతాడు. యుక్తుడు కానివాడు
కోరికలు తీరడం కోసము కర్మలు చేస్తూ ఆ కర్మ ఫలముల మీద ఆసక్తితో బంధనములు లోనవుతున్నాడు. కర్మ ఫలాన్ని వదిలిపెడితే ఏం జరుగుతుంది, కర్మ ఫలాన్ని ఆశిస్తే ఏం జరుగుతుంది అనే విషయాన్ని ఈ శ్లోకంలో చెప్పాడు పరమాత్మ. బంధనములకు కారణము ఆశ, మోక్షమునకు కారణము ఆశ లేకుండా ఉండటము. ఆశను వదిలిపెడితే బంధనములు ఉండవు, జ్ఞానము, ఆత్మశాంతి కలుగుతుంది. ఆశతో కర్మలు చేస్తే బంధనాలు, దుఃఖము, పతనము కలుగుతుంది. ఆశ కానీ ప్రతిఫలాపేక్ష కానీ లేకుండా కర్మలు చేస్తే చిత్తము నిర్మలంగా ఉంటుంది. అప్పుడు ఆత్మ గురించి ఆలోచిస్తాడు, శాంతిని పొందుతాడు. కాబట్టి కర్మయోగమైన జ్ఞానయోగమైన పొందేది శాంతి. కానీ కర్మయోగంతో కలిగే శాంతి తాత్కాలికము, జ్ఞానయోగంతో కలిగే శాంతి శాశ్వతము. అందుకే దానిని ప్రశాంతి అంటే ప్రకృష్టమైన శాంతి అని అన్నారు. కాబట్టి యుక్తుడు అంటే నిశ్చయాత్మక బుద్ధి కలవాడు. ఏ కర్మ చేసినా ఈ పని నేను చేస్తున్నాను అనే కర్తృత్వ భావనతో కాకుండా, ఈ పని నా స్వలాభం కోసము చేస్తున్నాను అని కాకుండా, ఈ పని భగవంతుని పరంగా చేస్తున్నాను, దీని ఫలితము భగవంతునికే అర్పిస్తున్నాను అనే భావనతో చేయాలి. అలా చేస్తే ముందు మనసు నిర్మలమవుతుంది, తర్వాత ఆత్మజ్ఞానము కలుగుతుంది, ఆఖరున ఆత్మ సాక్షాత్కారము పొందుతాడు. అయుక్తుడు అంటే నిశ్చయాత్మక బుద్ధి లేనివాడు. ఏ పని చేసినా తన స్వలాభం కొరికే చేస్తాడు. కర్మ బంధనములలో చిక్కుకుంటాడు, తీవ్రమైన అశాంతికి గురి అవుతాడు. కాబట్టి ఆర్జించే ధనము, సిరి సంపదలు, పదవులు శాంతిని ఇవ్వలేవు. పైగా అవి పోతాయేమో అనే నిరంతర భయంతో అశాంతికి గురి అవుతాడు. ఈ శ్లోకంలో నిబధ్యతే అని వాడాడు. అంటే ఆశతో ప్రతిఫలాపేక్షతో కర్మలు చేస్తే బంధనములు తప్పవు అని నిర్ద్వంద్వంగా చెప్పాడు. కాబట్టి ముందు ఆశ, ప్రతిఫలాపేక్ష వదిలిపెట్టాలి అని తెలుస్తూ ఉంది. ఈ శ్లోకంలో పరమాత్మ పరమశాంతి కలగడానికి మార్గం ఏమిటి అనేది స్పష్టంగా చెప్పాడు. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతి మానవుడు మనశ్శాంతిని వెతుక్కున్నాడు. మనశ్శాంతి కొరకు బాబాలను, దేవుళ్లను, తీర్థయాత్రలను ఆశిస్తున్నాడు. కానీ మనశ్శాంతి తన చేతిలోనే ఉందని తెలుసుకోలేకపోతున్నాడు. అదే అజ్ఞానము, అవిద్య. కేవలం మనలో నుండి ఆశను దూరం చేసి ఫలితం ఆశించకుండా కర్మలు చేస్తే మనశ్శాంతి దానంతటదే వస్తుంది. ఇదే ఇందులో రహస్యం. అలా కాకుండా ఆశతో ఫలితం ఆశించి పనులు చేస్తే దుఃఖం వస్తుంది. ఆ దుఃఖాలను తాత్కాలికంగా మరిచిపోవడానికి సాయంత్రము బార్లను, డ్రగ్స్ను ఆశ్రయిస్తున్నారు. చేయవలసిన పని చేయడం లేదు, చేయకూడని పని చేస్తున్నారు. అదే నాకంతా తెలుసు అనే అహంకారము. ఏమీ తెలియనితనం అంటే అవిద్య. కేవలం మనస్సును ఇటు నుండి అటు మళ్లిస్తే సరిపోయేదానికి రోజు 100,000 తగలేస్తున్నారు. అప్పుల పాలై ఆ అప్పులు తీర్చలేక దుఃఖంతో మరలా అదే వ్యసనానికి బానిస అవుతున్నారు. కాబట్టి ముందు మనలో ఉన్న తెలియనితనాన్ని అంటే అవిద్య పోగొట్టుకుంటే బుద్ధి సక్రమంగా పనిచేస్తుంది, విచక్షణా జ్ఞానం వస్తుంది. ఏ పని చేయాలో, ఏ పని చేయకూడదో, చేసే పని ఎలా చేయాలో అనే విషయం తెలుస్తుంది. మనస్సు ప్రాపంచిక విషయాల నుండి నివృత్తి మార్గంలోకి మల్లుతుంది. అదే ముక్తి మార్గానికి తొలిమెట్టు.